నిజంగా నీ కష్టాల్లో నీతో నిలబడే స్నేహితుడే నిజమైన స్నేహితుడంట. అన్నీ బాగున్నప్పుడు, ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు, మన చేతుల నిండా డబ్బులు ఉన్నప్పుడు మన చుట్టూ తిరిగేవారు నిజమైన స్నేహితులు కాదు. నీ కష్టకాలంలో నిన్ను ఆదరించేవారు, నీ కష్టకాలంలో నీ ప్రక్క నేనున్నాను అని నిలబడేవారు, నీకు వెన్ను తట్టి తమ ప్రోత్సాహాన్ని అందించేవారు. సమ్మన్ హూ కెన్ గివ్ యూ దర్ షోల్డర్. నా భుజం ఉంది నీకు, నువ్వు ఆనుకోవడానికి, నీకు నేనున్నాను, సహాయం చేస్తానని ధైర్యపరచగలిగేవారు నిజమైన స్నేహితులు. యోబు కూడా 3 స్నేహితులు ఉన్నారు. 3 యోబుకు శ్రమ రావడం ప్రారంభించిన తర్వాత నోటికొచ్చినట్లుగా మాట్లాడారండి. మన నోటి మాటలు దేవుడు పట్టించుకుంటాడా? ఎస్. మన నోటి మాటలను బట్టి దేవుడు మనకు ఫలం ఇస్తాడా, ప్రతిఫలం ఇస్తాడా? ఎస్. కొన్నిసార్లు అనుకుంటాం, నేనేం మాట్లాడాను నాకే గుర్తులేదండి. చూడండి, కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, ఆ తర్వాత పిలిచి మీరు ఇలా మాట్లాడారని తెలిసిందంటే అవునా నేను మర్చిపోయాను అంటారు. దట్ ఈస్ వన్ ఈజీ వే ఆఫ్ ఎస్కేపింగ్ కదండి. కొంతమంది నోటికి వచ్చినట్టు